ప్రియమైన ధార్మిక సోదరులారా, మన పయనం ఎటు అన్న విషయాన్ని గురించి గనక మనం చర్చించుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గ్రంథం మరియు సల్లల్లాహు అలైహి వసల్లం అనేక ఏదైతే వాక్యాన్ని అతన్ని పరీక్షించటానికి, అతన్ని వినేవాడిగా, చూసేవాడిగా మేము చేశాము అని అల్లాహ్ తాలా తెలియజేశారు. ఆ తరువాత అల్లాహ్ అంటున్నారు, ఇన్నా హదైనాహు సబీల ఇమ్మా షాకిరం వ ఇమ్మా కఫూరా. అతనికి మేము మార్గాన్ని చూపించాము. ఇక విధేయత చూపటమా, కృతజ్ఞత తెలపటమా, లేక తిరస్కార వైఖరి, అవిధేయత, కృతజ్ఞత భావాన్ని తెలియజేయటమా ఇక మానవుడి విషయము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన ప్రశ్న, ఈరోజు మనం మాట్లాడుకునే మాట ప్రియులారా, మనం అల్లాహ్ ఏదైతే తెలియజేస్తున్నాడో ఇన్నా హదైనాహు సబీల ఇమ్మా షాకిరం వ ఇమ్మా కఫూరా. అల్లాహ్ అంటున్నాడు, అతడు కృతజ్ఞత వహించిన, కృతజ్ఞత తెలియజేసిన అల్లాహ్ మనకు విడిచిపెట్టాడు ప్రియులారా. ఇప్పుడు మనం అల్లాహ్ తాలాకు కృతజ్ఞత తెలిపేవారిగా ఉన్నామా, లేక కృతజ్ఞత తెలిపేవారిగా ఉన్నామా, మనల్ని మనం ప్రశ్నించుకునే ప్రయత్నము చేయాలి. ఎప్పుడైతే ఒకవేళ మనము గనక అల్లాహ్కు కృతజ్ఞత తెలిపే వారిలో గనక మనం ఉంటే ప్రియులారా, మనం సాఫల్యం పొందే వారిలో ఉన్నాం. మనము గనక అల్లాహ్‌కి కృతజ్ఞత తెలిపితే అల్లాహ్ తాలా అంటున్నాడు, ల ఇన్ షకర్తుం ల అజీదన్నకుం. మనం అల్లాహ్‌కు కృతజ్ఞత తెలిపితే అల్లాహ్ మనకు మరింతగా ఇస్తాడు. వల ఇన్ కఫర్తుం ఇన్న అజాబీ లషదీద్. ఒకవేళ మీరు గనక తిరస్కార వైఖరి అవలంబిస్తే తెలుసుకోండి, నా యొక్క శిక్ష చాలా గట్టిది, కఠినమైనది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నారు. ఈరోజు మనం మన పయనాన్ని అల్లాహ్‌కు కృతజ్ఞత తెలిపే వారిలో ఉండి మనం మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నామా, లేక అల్లాహ్‌కు తిరస్కారం వహించే వారిలో, కృతజ్ఞతా భావాన్ని వహించే వారిలో ఉండి మనం మన ప్రయాణాన్ని చేస్తున్నామా, మీరు నేను ఈరోజు ప్రశ్నించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. కాబట్టి పదండి మనం చూద్దాం, ఈరోజు మనం అల్లాహ్‌కు కృతజ్ఞత తెలిపే వారిగా ఉంటే ఏ విధంగా ఉండాలి, అల్లాహ్‌కు అవిధేయత చూపేవారిగా ఉంటే ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నింటికంటే మొదటి మాట, అల్లాహ్‌కు మనం కృతజ్ఞత తెలపటము అంటే అల్లాహ్ తాలాను ఆరాధించాలి. అల్లాహ్ తాలా యొక్క ఆరాధన చెయ్యటం, అల్లాహ్‌కు కృతజ్ఞత తెలపటం, అల్లాహ్‌తో పాటు ఆరాధనలో ఇతరులను భాగస్వాములుగా చేయటం, ఇది అవిధేయతా భావం ప్రియులారా. అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. 17వ సూర బనీ ఇస్రాయిల్ వాక్యము సంఖ్య 23లో అల్లాహ్ అంటున్నారు, వకజా రబ్బుక అల్లా తఅబుదు ఇల్లా ఇయ్యాహు వబిల్ వాలిదైని ఇహ్సానా. రెండో వాక్యం, మొదటి వాక్యంలో అల్లాహ్ అన్నారు, అల్లా తఅబుదు ఇల్లా ఇయ్యాహు. మీరు అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి, అల్లాహ్‌తో పాటు ఇతరులను మీరు భాగస్వాములుగా చెయ్యకండి అన్న విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేయటం జరుగుతుంది పవిత్ర ఖురాన్ గ్రంథంలో. మరి మనం మొదటి మాట అల్లాహ్ తాలాను ఆరాధించాలి. రెండవ మాట, అల్లాహ్‌తో ఇతరులను భాగస్వామిగా చేయరాదు. ఈ రోజు వస్తున్న కొత్త సిద్ధాంతాలను గనక మనం చూసినట్లయితే, నాస్తికవాదం కానివ్వండి, ఇవన్నీ మనల్ని అవిధేయత మార్గం వైపునకు తీసుకువెళ్ళిపోతాయి. అల్లాహ్ యొక్క శిక్ష మనపై వచ్చే విధంగా అవి మనకి మార్గ భ్రష్టత్వం వైపునకు లాగుతాయి. కాబట్టి మొట్టమొదటి మాట, ప్రియమైన ధార్మిక సమాజమా, మనం అల్లాహ్ తాలా యొక్క ఆరాధనా మార్గంలో మన జీవితాన్ని గడపాలి, అల్లాహ్ను ఆరాధించాలి. కాబట్టి మనం అల్లాహ్ను ఆరాధిస్తున్నామా, లేక అల్లాహ్‌తో పాటు షిర్క్ చేస్తున్నామా? మనం గనక షిర్క్ చేసినట్లయితే, అల్లాహ్‌తో పాటు ఇతరులను భాగస్వాములుగా చేసినట్లయితే అల్లాహ్ మనల్ని క్షమించడు ప్రియులారా. అల్లాహ్ తాలా అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో, అల్లాహ్ తాలా దేన్నైనా క్షమిస్తాడు, కానీ అల్లాహ్ తాలా ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహ్ వ యగ్ఫిరు మా దూన జాలిక లిమన్ యషా. నిశ్చయంగా అల్లాహ్ తాలా షిర్కును క్షమించడు. షిర్క్ కాకుండా తాను తలచుకున్న దానిని, తాను కోరుకున్న దానిని అల్లాహ్ క్షమిస్తాను అని ఖురాన్ గ్రంథములు అన్నాడు. కాబట్టి తౌహీదుపై దృఢంగా నిలబడటం,
ఈ రోజు మన ప్రయాణం యొక్క మార్గం ప్రియులారా అల్లాహకు కృతజ్ఞత తెలపటం. ఇన్నల్లజీన ఖాలు రబ్బునల్లాహు థుమ్మ ఇస్తకాము, అల్లాహయే నా సృష్టికర్త అని పలికిన పిదప దానిపై స్థిరముగా ఉండటమే విశ్వాసము ప్రియులారా. సుబ్హానల్లా. అది కాక అల్లాహతో షిర్క్ చేయటము, అల్లాహ్నే తిరస్కరించటము, ఈ మార్గంలో మనం ఉండకూడదు. ఖచ్చితంగా అల్లాహ్ను ఆరాధించే వారిగా మనం ఉండాలి ప్రియులారా. ఇక రెండవ మాట, ఈ రోజు మన ప్రయాణం ఎటు ఉన్నది ప్రియులారా? మన ప్రయాణం ఎటు ఉన్నది? మన ప్రయాణం అల్లాహ్ను ఆరాధిస్తున్నాం, కానీ అల్లాహకు సంబంధించిన జ్ఞానము కలిగి ఉన్నామా, లేక ఇంకా అజ్ఞానంలోనే మనం మునిగి ఉండిపోయామా? పెద్ద ప్రశ్న ప్రియులారా. ముస్లిం సమాజం ముందు మనం అల్లాహ్ను ఆరాధిస్తున్నాం, కానీ అజ్ఞానంతో ఉండిపోయాము. లా ఇలాహా ఇల్లల్లాహ్ యొక్క అర్థం మనం తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఖురాన్ గ్రంథం అంటూ ఉన్నది, అల్లాహ్ తాలా సూర్య ముహమ్మద్ లో తెలియజేస్తున్నారు ప్రియులారా, ఫఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్, మీరు తెలుసుకోండి అల్లాహ్ కాకుండా ఇతర ఆరాధ్య దైవం లేరు. ఈ రోజు మనం అల్లాహ్కు సంబంధించి జ్ఞానం ఎంతవరకు కలిగి ఉన్నాం? ఫఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్. ఈ రోజు ముస్లిం సమాజంలో మనం ఉన్నాం, అల్లాహ్ను ఆరాధిస్తున్నాం. నేను ప్రతిసారి చెప్పే మాట ప్రియులారా, ఈ రోజుకు కూడా అనేక మంది ముస్లిం సోదరులకు అల్లాహ్ యొక్క ఏకత్వపు జ్ఞానము లేదు ప్రియులారా. మనం ఇదే విధంగా అజ్ఞానపు ప్రయాణంలో ఉండిపోతే, జ్ఞానపు ప్రయాణంలో మన మార్గాన్ని మనం ఎంచుకోకపోతే ప్రియులారా, నమాజీ మాషా అల్లా, అల్లాహ్ తాలా యొక్క ఆరాధన చేస్తూ ఉన్నాడు, కానీ ఈ రోజు వరకు అల్లాహ్ సుబ్హానహు వ తాలా యొక్క గుణగణాలు తెలుసుకొని లేడు. అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు? ప్రతిసారి నేను చెబుతున్న మాట ప్రియులారా, ఈ రోజు కూడా చెబుతున్నాను. నమాజ్ చేస్తున్నాం, అల్లాహ్ని ఆరాధిస్తున్నాం, కానీ అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు? అనేక మంది ముస్లిం సోదరులు అల్లాహ్ ప్రతి చోట ఉండేవాడు, అల్లాహ్ ప్రతి చోట ఉన్నాడు చెప్పేస్తారు. అల్లాహ్ తాలా యొక్క పేర్లు గురించి మనకు తెలియదు, రుబూబియత్ అంటే తెలియదు, ఉలూహియత్ అంటే తెలియదు, అస్మా వ సిఫాత్ అంటే తెలియదు. అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు? నఊజు బిల్లా, ప్రతి చోట ఉన్నాడు అని చెప్పే ముస్లిం కూడా ఉన్నాడు, అల్లాహ్కి ఆకారం లేదు అని చెప్పే ముస్లిం కూడా ఉన్నాడు. ఈ విధంగా అజ్ఞానములో మనముండి ప్రయాణాన్ని కొనసాగిస్తే ప్రియులారా, మనం ఇహ పరలోకాల్లో సాఫల్యాన్ని పొందలేం. కాబట్టి ప్రియమైన ధార్మిక సమాజమా, ఈ రోజు మనం మొద్దు నిద్ర నుండి బయటకి రావాలి, అజ్ఞానపు అంధకారము నుండి జ్ఞానం అనే వెలుగులోకి రావాలి. ఈ రోజు జ్ఞానం అనే వెలుగు ఖురాన్ గ్రంథంలో మనకు ఉంది ప్రియులారా, హదీసులలో మనకుంది ప్రియులారా. ఈ రోజు మనం జ్ఞానం అనే వెలుగు వైపునకు ఎంతవరకు పరిగెడుతున్నాం? సుబ్హానల్లా. జ్ఞానం బహు అందమైనది ప్రియులారా. ఇబ్నే ఖయ్యిం రహిమహుల్లా అంటున్నారు, జ్ఞానానికి గనక రూపం ఉండి ఉన్నట్లయితే అది సూర్య చంద్రుల కంటే గొప్ప అందముగా ఉండేది. సుబ్హానల్లా. అలాంటి జ్ఞాన మైదానంలో ఈ రోజు మనం ఎంతవరకు ముందడుగు వేస్తున్నాం? అల్లాహ్ తఆలా ప్రశ్నిస్తున్నారు, హల్ యస్తవిల్లజీన యఅలమూన వల్లజీన లా యఅలమూన్. సూర జుమర్లో అల్లాహ్ అంటున్నారు, ఏమీ తెలిసిన వారు తెలియని వారు సమానులు కాగలరా? ఈ రోజు మనం అల్హమ్దులిల్లా మన భవిష్యత్తు కోసం, రాబోయే తరాల కోసం నా ప్రియ సోదర సమాజమా, మనం జ్ఞానము అనే మైదానంలో ముందడుగు వేయవలసిన అవసరం ఉన్నది. నేను ప్రతిసారి ప్రతి చోట నొక్కి చెబుతున్న మాట ప్రియులారా, ఈరోజు మన మస్జిదులలో మక్తబ్ వ్యవస్థలను ప్రతి చోట మనం మస్జిద్ యొక్క బాధ్యుడు ప్రశ్నింపబడతాడు. మస్జిద్ యొక్క బాధ్యుడు ఏసీ పెట్టినా పెట్టకపోయినా అల్లాహ్ వద్ద ప్రశ్నింపబడకపోవచ్చు ప్రియులారా. మస్జిద్ యొక్క బాధ్యుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మస్జిద్ కట్టినా కట్టకపోయినా అల్లాహ్ వద్ద ప్రశ్నింపబడకపోవచ్చు. సుబ్హానల్లా. కానీ ఒక మస్జిద్ యొక్క బాధ్యునిగా మస్జిదులో ఒక మక్తబును నెలకొల్పకపోతే, మీ ప్రాంతంలో ఉన్న సమాజానికి ధార్మిక జ్ఞానాన్ని అందజేయలేకపోతే, మనం అల్లాహ్ వద్ద మస్జిద్ యొక్క బాధ్యులుగా ప్రశ్నింపబడతాం. కాబట్టి నా ప్రియ సోదర సమాజమా, ఈ విషయం మన సమాజాన్ని మనం నొక్కి చెప్పాల్సిన అవసరం ఉన్నది. మనం జ్ఞానం వైపునకు రావాలి, మన ప్రయాణం జ్ఞానపు ప్రయాణం వైపునకు ఉండాలి, అజ్ఞానపు ప్రయాణం వైపునకు కాకూడదు. దాని వలన మన పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరం ప్రియులారా. ధార్మికత పోయి అధర్మం మన జీవితాల్లో ప్రవేశిస్తున్నది. ఏదేమైనప్పటికీ ప్రియ ధార్మిక సమాజమా, ఈ రోజు మన ప్రయాణం
నేను ప్రశ్నిస్తున్నాను, నన్ను నేను, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునే ప్రయత్నం చేయండి. జ్ఞానం అనే ఈ వరుసలో, జ్ఞానం అనే ఈ మాటలో మీ అభివృద్ధి, నా అభివృద్ధి ఏమిటి? అల్లా మనందరికీ జ్ఞానాన్ని అర్జించే మహద్భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. కాబట్టి ప్రియులారా, ఆ తరువాత మూడవ మాట ప్రియులారా, అల్హమ్దులిల్లా, మనము గనక చూసినట్లయితే ఆ తౌహీద్ యొక్క జ్ఞానం గురించి మాట్లాడుకున్నాం, ఇస్లాం యొక్క జ్ఞానం గురించి మనం మాట్లాడుకున్నాం. మన యొక్క జీవితం అల్లాహకు కృతజ్ఞత తెలిపే పయనం వైపునకు ఉండాలి. మన యొక్క జీవితం అల్లాహను ఆరాధించే వారి వైపునకు ఉండాలి. మన యొక్క జీవితం అల్లాహను ఆరాధిస్తూ అల్లాహ్ యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఆ తర్వాత నాలుగవ మాట ప్రియులారా, ఈ రోజు మనం సత్కార్యాలలో ఎంతవరకు ముందడుగు వేస్తున్నాం? ఈ రోజు ప్రపంచం మనల్ని ఏం చేస్తుందంటే, ఈ ప్రపంచపు కోరికలు వాస్తవానికి ప్రియులారా మనల్ని ఆఖిరత్తును మర్చిపోయేటట్టు చేస్తున్నాయి. ఈ మాట అయితే వాస్తవం. ప్రపంచం యొక్క కోరికలు, ఈ ప్రపంచం ప్రియులారా పరలోకాన్ని మర్చిపోయేటట్టు చేస్తుంది. నా ప్రియ సోదర సమాజమా, అల్లాహు అక్బర్. ఈ రోజు మనం సత్కార్యాల వైపునకు మన మార్గాలు ముందుకు వేస్తున్నామా? మన యొక్క అడుగు ఎటు పడుతుంది? మన యొక్క శరీరం ఎటు కదులుతూ ఉన్నది? అల్లాహ్ యొక్క ఆరాధన వైపున కదులుతున్నదా? మన శరీరం, మన చెయ్యి, మన చేతులు, మన కాళ్ళు, మన కళ్ళు అల్లాహు అక్బర్ అల్లాహ్ యొక్క విధేయత వైపునకు ఉన్నాయా, లేక అల్లాహ్ యొక్క అవిధేయత వైపునకు ఉన్నాయా? ఈ రోజు మనం ప్రశ్నించుకునే ప్రయత్నం చేస్తున్నామా? నా చెయ్యి, నా యొక్క కాళ్ళు, నా యొక్క కళ్ళు, నా యొక్క నోరు, నా యొక్క చెవులు, ఇవి అల్లాహ్ యొక్క విధేయత మార్గంలో ఉన్నాయా, లేక అల్లాహ్ యొక్క అవిధేయత మార్గంలో ఉన్నాయా? మనం ప్రశ్నించుకునే ప్రయత్నం చేస్తున్నామా ప్రియులారా? ఈ చెయ్యి ఎటువైపు ప్రయాణం చేస్తున్నది? ఈ కాళ్ళు ఎటువైపు ప్రయాణం ముస్లిం సమాజం అండి, ముస్లిం సమాజమే మాషాల్లా. ఈ రోజు సుబ్హానల్లా, నాకు బాధ కూడా అనిపిస్తుంది. మన భారతదేశంలో మన స్త్రీలు హిజాబ్ కోసం పోరాటం చేస్తున్నారు. అల్లాహు అక్బర్. అల్లాహ్ తాలా మన సోదరి మనలకు సహాయము చేయుగాక, ఇంకా వారికి ధైర్యాన్ని ప్రసాదించుగాక. కానీ బాధ అనిపించే మాట, ఇదే హిజాబ్ వేసుకున్న నా స్త్రీ ఈ హిజాబ్ కోసం పోరాడుతుంది. బహు చక్కటి మాట, సుబ్హానల్లా. కానీ ఇదే హిజాబ్ వేసుకున్న స్త్రీ సినిమా థియేటర్లలో టికెట్ల కోసం లైన్లలో నిలబడుతుంది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఇదే హిజాబ్ వేసుకున్న స్త్రీ సినిమా థియేటర్లలో టికెట్ల కోసం లైన్ లో నించొని ఉంటుంది. సుబ్హానల్లా. మీరు ఇక్కడ హిజాబ్ కోసం పోరాటం చేస్తున్నారు, ఒకవైపున విధేయత చూపిస్తున్నారు అల్లాహకు. అరే, ఆ విధేయత పూర్తిగా చూపుతున్నామా? దానిని అవిధేయతగా మార్చుకుంటున్నాం. అల్లాహు అక్బర్. నా సోదరి మనులారా, ఎవరైతే ఉన్నారో ఇలాంటి వారు ఆలోచించాలి, వారికి బోధించే ప్రయత్నము చేయాలి. కాబట్టి సత్కార్యాల వైపునకు అడుగులు వేద్దాం. ఫఫిర్రు ఇలల్లా, అల్లాహ్ మార్గం వైపునకు పరిగెత్తుదాం. అల్లాహ్ తాలా యొక్క విధేయత వైపునకు పరిగెత్తుదాం. ప్రవక్త యొక్క విధేయత వైపునకు పరిగెడదాం. అనేక కార్యాలు ఉన్నాయి. ఖురాన్, హదీస్ పూర్తిగా సత్కార్యాల జాబితా. మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడ సత్కార్యాలు ఖురాన్ మరియు హదీస్ లో కానవస్తున్నాయి. మరి ఈరోజు సత్కార్యాలు ఏమిటి? సత్కార్యాలు మన వద్ద ఏమున్నాయి? సుబ్హానల్లా, అనేక రకాల సత్కార్యాలు ఉన్నాయి. మన ప్రసంగాల ద్వారా ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు ప్రియులారా. సత్కార్యాలు, మనం ఎంతవరకు సత్కార్యాల వైపునకు మన అడుగులు వేస్తున్నాం, సత్కార్యాలు చేయటం వైపునకు మన అడుగులు వేస్తున్నాం, దాని వైపునకు మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. సుబ్హానల్లా. దుష్కార్యాలు చేసేవాడు అల్లాహ్ యొక్క అవిధేయత చూపేవాడు ప్రియులారా. ఏదేమైనప్పటికీ నేను మాట ముఖ్తసరి చేసే ప్రయత్నము చేస్తున్నాను నా ప్రియ సోదర సమాజమా. ఆ తరువాత ఐదవ మాట, ఈ రోజు నేను చెప్పదలుచుకున్న విషయం, అల్లాహ్ వైపునకు పిలుస్తున్నామా? ఈరోజు అల్లాహ్ తాలా యొక్క మార్గం వైపునకు ప్రజలను పిలిచే బాధ్యత అల్లాహ్ తాలా ఇచ్చాడు. ఆ రోజుల్లో సహబాలకు అల్లాహ్ ఇచ్చాడు. ఈ రోజు మన సంఘానికి, ముస్లిం సమాజానికి అల్లాహ్ ఇచ్చాడు. కుంతుం ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాస్ తఅమురూన బిల్ మఅరూఫి వ తన్హౌన అనిల్ మున్కరి వ తు'మినూన బిల్లాహ్ అల్లాహ్ అన్నాడు. మీరే అల్లాహ్ చే ఎంచుకోబడిన ఉత్తమ సమాజం. మానవుల కోసం మీరు ఉనికిలోకి తీసుకురాబడ్డారు. మీరు ప్రజలను మంచి వైపునకు పిలుస్తారు, చెడు నుండి ఆపుతారు. ఈరోజు దావత్ పని, అల్లాహ్ వైపునకు పిలవటం గురించి ఈరోజు మనం మానేసాం. ఒకవైపు భయం ఆవరించి ఉన్నది దావత్ పని కోసం. అల్లాహు అక్బర్. అల్లాహ్ రక్షించుగాక. మనకి అల్లాహ్ ఇచ్చిన బాధ్యత ప్రియులారా, ఈ రోజు దావత్ అనే మైదానం వైపునకు ఎంత సమయం తీస్తున్నాం? ప్రతిసారి. ఎందుకంటే ప్రియులారా, హిత బోధ అన్న విషయంలో ఇవి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. మన ప్రయాణం ఎటు అన్నప్పుడు ఈరోజు మనలో బద్ధకం ఉన్నది.
నీరసం ఉన్నది. అల్లాహ్ మార్గంలో అడుగులు వేయటానికి, అల్లాహ్ మార్గంలో అల్లాహ్ పని చేయటానికి ఈరోజు నీరసించిపోతున్నాం. అల్లాహ్ రక్షించుగాక ప్రియుల. ఉత్సాహం లేదు మనలో. సహబాలు ప్రవక్తతో అంటున్నారు, ప్రవక్త మేము మూసా సమాజం లాంటి వాళ్ళము కాదు, మీరు గనక సముద్రములో మీ వెంట నడవమని చెప్తే సముద్రములో దూకమంటే దూకటానికి సిద్ధంగా ఉన్నాము అని సహబాలు చెప్పారు. ఈరోజు మనం మాషా అల్లా ఫేస్బుక్ లో కూర్చొని, యూట్యూబ్లలో కూర్చొని, సోషల్ మీడియాలో కూర్చొని అనేక రకాల విషయాలు మాట్లాడుకుంటాం. ఫీల్డ్ లో పని చేయటానికి మనం ఎంత సమయాన్ని తీస్తున్నాం. ఈరోజు హీరోయిజం, ప్రతి ఒక్కడు సోషల్ మీడియాలో హీరోయిజం చూపిస్తున్నాడు. సోషల్ మీడియాలో హీరోయిజంతో పని ఎక్కడ అవుతుంది ప్రియులారా? మైదానంలో దిగి మైదానంలో పని చేస్తే మైదానం అవుతుంది. సోషల్ మీడియా ఏంటండి, చెయ్యి ముందు ఉంది కీబోర్డ్, టప్ 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 టప్, మాషాల్లా, దానితో లాభము కూడా ఉన్నది. కానీ సుబ్హానల్లా ప్రియులారా, వాస్తవమైన పని వైపునకు ఎంత సమయాన్ని తీస్తున్నాను నేను అల్లా మార్గంలో? ఈరోజు దావత్ మైదానంలో అల్లాహ్ తాలా నీకిచ్చిన ఏదైతే నైపుణ్యం ఉన్నదో, అల్లాహ్ తాలా నీకిచ్చిన స్థితి ఏదైతే ఉందో దానిలో దేన్ని ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం? ఇది ప్రశ్న ప్రియులారా. ఈరోజు దావత్ మైదానం, ఈరోజు హిజాబ్ ఉన్నది. హిజాబ్ కోసం భారతదేశంలో అనేక రకాలైన విషయాలు జరుగుతున్నాయి. అయ్యా, హిజాబ్ గురించి ఏదైనా పోస్టర్ ఉందా? మనం ప్రింట్ చేసే ప్రయత్నం చేస్తున్నామా? ప్రజలకు దాన్ని పంచిపెట్టే ప్రయత్నం చేస్తున్నామా? మన ప్రయత్నాలు దావత్ మైదానంలో ఎంతవరకు ఉన్నాయి? ఇది కూడా మనం ఆలోచించాల్సిన విషయం ప్రియులారా. ఆ తరువాత అల్లాహ్ పెట్టే పరీక్షలపై, ఈ మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాం, అల్లాహ్ తాలా పెట్టే పరీక్షలపై మనం ఎంతవరకు ఓర్పు వహిస్తున్నాం? ఈ మార్గం, గురుగారు చెప్తున్నారు, మీరు ఈ ప్రయాణం ఇలా ఉండాలి, మన పైన ఇలా ఉండాలి. మరి అల్లాహ్ తాలా ఈ ప్రయాణంలో పరీక్షలు కూడా పెడతాడే. وَلَنَبْلُوَنَّكُمْ بِشَيْءٍ مِّنَ الْخَوْفِ وَالْجُوعِ وَنَقْصٍ مِّنَ الْأَمْوَالِ وَالْأَنفُسِ وَالثَّمَرَاتِ وَبَشِّرِ الصَّابِرِينَ. అల్లాహ్ పరీక్ష పెడతాడు. మీరు ఈ ప్రయాణంలో ఉన్నారు, మీరు అంటున్నారు ఇన్నల్లజీన ఖాలు రబ్బునల్లాహు తుమ్మ ఇస్తకాము. అల్లాహ్ తాలా అంటున్నారు, మీరు అంటున్నారు మేము అల్లాహ్ను ఆరాధిస్తున్నామండి, అల్లాహ్ యొక్క ఇబాదత్తో నించుండిపోయామండి. అల్లాహ్ పరీక్ష పెడతాడు. ఆకలితో పరీక్షిస్తాడు, డబ్బు లాక్కుని పరీక్షిస్తాడు, సుబ్హానల్లాహ్, ప్రాణం తీసుకొని పరీక్షిస్తాడు, భయాందోళన గురి చేసి పరీక్షిస్తాడు. ఆ సమయంలో ఓర్పుతో ఉండగలుగుతున్నామా? అనారోగ్యాన్ని గురి చేస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఈరోజు మన మైదానంలో పని చేయటానికి ఈరోజు మనం ఏం చేస్తామండి? అల్లాహు అక్బర్, మనం వెనకడుగు వేసేస్తాం. ఓర్పు లేదు మన వద్ద. ప్రతి రోజు మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య, మనం త్వరగా ఓర్పును కోల్పోతున్నాం. సుబ్హానల్లాహ్. సహబియాలు ప్రియులారా, ఆ నల్లటి నీగ్రో స్త్రీ ప్రవక్త వద్దకు వచ్చింది, ప్రవక్త నాకు మూర్ఛ వ్యాధి ఉంది, మూర్ఛ వ్యాధి వచ్చినప్పుడు కిందన పడిపోతాను, మూర్ఛ వ్యాధి తగ్గాలని, ఫిట్స్ లాంటి వ్యాధి, మూర్ఛ వ్యాధి తగ్గాలని అల్లాహ్తో దువా చేయండి. ప్రవక్త అన్నారు, అమ్మా దువా చేస్తాను, కానీ మూర్ఛ వ్యాధిపై ఓర్పు వహించు తల్లి. నువ్వు గనక ఓర్పు వహిస్తే అల్లాహ్ తాలా నీకు స్వర్గాన్ని ఇస్తాడు. నువ్వు గనక ఓర్పు వహించను అంటే నేను దువా చేస్తాను, కానీ స్వర్గం యొక్క వాగ్దానం చేయను. ఆ స్త్రీ అంటుంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఓర్పు వహించుకుంటాను, కానీ ఒక్క దువా చేసి చెప్పెట్టండి ప్రవక్త. ఎప్పుడైతే మూర్ఛ వ్యాధి వచ్చి కింద పడిపోతాను, నా దేహంపై బట్టలు చిందర వందర కాకూడదని అల్లాహ్తో దువా చేసి పెట్టండి. సుబ్హానల్లాహ్. ఈరోజు మన జీవితాలలో ఓర్పు ఎంతవరకు ఉన్నది? షరియత్తు ఖైర్, అల్లాహు అక్బర్, వినేవారికి, ఆలోచించే వారికి, అర్థం చేసుకునే వారికి అనేక రకాలైన విషయాలు తెలుస్తాయి ప్రియులారా. అర్థం చేసుకోని వారికి, ఆలోచించని వారికి ఎన్ని మాటలు చెప్పినా వ్యర్థమైనట్టు ఉంటుంది ప్రియ సోదర సమాజం. ఏదేమైనప్పటికీ సోదరులారా, ఈ రోజు అల్లాహ్ తాలా మార్గములో మన యొక్క ప్రయాణం ఎలా ఉండాలి? అల్లాహ్ తాలా పరీక్ష పెడితే నేను ఓర్పు వహిస్తాను ఇన్షా అల్లాహ్. అల్లాహ్ తాలా పరీక్ష పెడితే నేను ఓర్పు వహిస్తాను అన్న భావన మన నరాల్లో మనం నింపుకోవాలి ప్రియులారా. అప్పుడే మనం అల్లాహకు విధేయత చూపేవారం అవుతాం, మనం మార్గదర్శకత్వంపై ఉన్నవారు అవుతాం, మనం సాఫల్యం పొందే వారి జాబితాలో ఉంటాం ప్రియులారా. ఖైర్, ఆ తర్వాత గనక మనం విషయాన్ని చూసినట్లయితే, అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకూడదు. ఈరోజు ప్రయాణం మనం కొనసాగిస్తున్నాం మాషా అల్లాహ్. అల్లాహ్ తాలా యొక్క కారుణ్యం పట్ల మనం నిరాశ చెందకూడదు. అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథంలో అన్నాడు, లా తఖ్నతూ మిర్ రహ్మతిల్లాహ్. అల్లాహ్ యొక్క కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. ఇబ్నుల్ ఖయ్యిం రహిమహుల్లా తెలియజేస్తున్నారు, ఇబ్న్ ఖయ్యిం రహిమహుల్లా, శైతానుకు
అత్యంత ఇష్టమైన విషయం అట అల్లాహ్ యొక్క దాసుడు నిరాశ గురి కావడం. శైతానుకు అత్యంత ఇష్టమైన విషయం అల్లాహ్ యొక్క దాసుడు నిరాశకు గురి చెందటం శైతానుకు అత్యంత ఎక్కువ ఇష్టమైన విషయం. ఈరోజు మనం అనేక మంది ప్రియుల అల్లాహ్ తాలా యొక్క కారుణ్యం పట్ల మనం నిరాశ చెందకూడదు. అల్లాహ్ మనల్ని ప్రేమించేవాడు ప్రియులారా. ఈరోజు మనం అల్లాహ్పై ఆశ వదిలేస్తున్నాం. కానీ అల్లాహ్ యొక్క ఆరాధనలో ఒక ఆరాధన రజా, ఆశ కలిగి ఉండటం. ఆశ కలిగి ఉండటం ఆరాధన. అల్లాహ్ తాలా ప్రేమించువాడు, అల్లాహ్ తాలా కరుణించువాడు, అల్లాహ్ నా దుఆ వినేవాడు, అల్లాహ్ నాకు సహాయం చేసేవాడు, అల్లాహ్ తాలా పట్ల ఆశ కలిగి ఉండటం ఈ మార్గంలో. ఈరోజు ఎందుకంటే ఈ అన్ని విషయాలతోనే మనకి బలం చేకూరుతుంది. సుబ్హానల్లాహ్. అల్లాహ్ తాలా ప్రేమించువాడు, అల్లాహ్ కరుణించువాడు, అల్లాహ్ మన్నించువాడు. సుబ్హానల్లాహ్. ఈ రోజు అల్లాహ్ తాలా యొక్క ఏవైతే గుణగణాలు ఉన్నాయో వాటిని మనం తెలుసుకోకపోవటం వల్ల నిరాశ చెందుతున్నాం. అల్లాహు అక్బర్. అల్లాహ్ సమాధానం ఇచ్చువాడు, అల్లాహ్ కరుణించువాడు, అల్లాహ్ ప్రేమించువాడు. సుబ్హానల్లాహ్. సుబ్హానల్లాహ్. ఎంత ప్రేమ ఉన్నది అల్లాహ్ తాలా వద్ద. 100 భాగాల ప్రేమ ఉంటే ఒక భాగం ప్రేమను అల్లాహ్ తాలా ప్రపంచంలో దింపాడు. ఆ ఒక్క భాగం ప్రేమతో ప్రపంచంలో ఏం జరుగుతుంది? ఒక తల్లి రోడ్డు మీద ప్రమాదంలో పడి ఆమె సగం కాలు తెగిపోయి రోడ్డు పక్కన పడిపోయి ఆమె యొక్క దేహం నుండి రక్తము కారుతూ ఉంటే అల్లాహ్ ఇచ్చిన ఒక భాగం కారుణ్యంలో తన తొడ వరకు తన కాళ్ళు విరిగిపోతే ఆ స్త్రీ తన చంటి పిల్లకు పాలు త్రాగిస్తుంది. సుబ్హానల్లాహ్. అల్లాహ్ అక్బర్. చంటి పిల్లవాడికి పాలు త్రాగిస్తుంది. మరి 99 కారుణ్యాలు అల్లాహ్ వద్ద ఉన్నాయే, మరి అల్లాహ్ ఎంతగా ప్రేమించువాడు. ఈరోజు అల్లాహ్ తాలా నిజంగా మనకు హిదాయత్ను ప్రసాదించుగాక, మార్గదర్శకత్వాన్ని ప్రసాదించుగాక, మన హృదయాలకు ఈ ధర్మంపై నిలకడను ప్రసాదించుగాక. ఆమీన్. ఎందుకంటే నిరాశ శైతానుకు అత్యంత ఇష్టమైన విషయము. అల్లాహ్ యొక్క దాసుడు నిరాశ గురి కావటం. అల్లాహ్ యొక్క దాసుడు నిరాశ గురైపోతే శైతాన్ చాలా ఆనందిస్తాడట. సుబ్హానల్లాహ్. కాబట్టి శైతాన్ను మనం ఆనందింపజేయకుండా చెయ్యాలి అంటే నిరాశ గురి కాకుండా ఉండాలి. అల్లాహ్ తాలా సులభతరం చేస్తాడు ఇన్షాల్లా తాలా. మన ప్రయాణం అల్లాహ్ తాలా యొక్క కారుణ్యంపై ఆశ కలిగి ఉండినట్టు మన ప్రయాణాన్ని మనం కొనసాగించాలి ప్రియులారా. ఆ తరువాత మన యొక్క ప్రయాణం పాపాలపై పాపాలు చేస్తున్నాం, పాపాలపై పాపాలు చేస్తున్నాం. ఈరోజు తౌబా అనే విషయాన్ని మనం మర్చిపోయాం ప్రియులారా. సుబ్హానల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తౌబా చేసేవాడిని ప్రేమిస్తాడు. ఇన్నల్లాహ యుహిబ్బు తవ్వాబీన్. అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథంలో అన్నాడు. అల్లాహ్ తాలా తౌబా చేసే వారిని ప్రేమిస్తాడు అన్న విషయాన్ని అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నారు. ఈ రోజు మనం ఎంతవరకు తౌబా చేస్తున్నాం? అల్లాహ్తో ఎంతవరకు తౌబా చేసుకొని మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అల్లాహ్తో తౌబా చేసుకుని ఎంతవరకు అల్లాహ్ వైపునకు మరలుతున్నాం? ఈ రోజు మనం ఆలోచించాల్సిన విషయం. పాపాల వల్ల ఏం కురుస్తుందండి? పాపాల వల్ల అల్లాహ్ యొక్క కోపాగ్ని కురుస్తుంది. పాపాల వల్ల అల్లాహ్ యొక్క కోపాగ్ని కురుస్తుంది. మనం తౌబా చేస్తున్నామా? సుబ్హానల్లాహ్. మనం తౌబా చేయటం లేదు. పాపాలు జరిగిపోయాయి జీవితంలో. ఇందాకలా చెప్పాను. ఆ వాక్యంలో అల్లాహ్ తాలా అంటాడన్నమాట, యా ఇబాదియల్లజీన అస్రఫూ అలా అన్ఫుసిహిం లా తక్నతూ మిర్ రహ్మతిల్లాహ్ ఇన్నల్లాహ యగ్ఫిరు దునూబ జమీయా. మీ ఆత్మలపై అన్యాయం చేసుకున్న అల్లాహ్ దాసులారా, అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. అల్లాహ్ తాలా మీ పాపాలన్నింటినీ క్షమిస్తాడు. మీరు గనక అల్లాహ్ తాలాపై నమ్మకం కలిగి మీరు తౌబా చేసుకున్నట్లయితే. సుబ్హానల్లాహ్. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం తౌబా. ఇబ్నే ఖయ్యిం రహిమహుల్లా ఎంత మంచి మాట చెప్పారంటే తౌబా గురించి, సప్త సముద్రాలను సృష్టించిన వాడు, సప్త సముద్రాల నీటిని సృష్టించిన వాడు ఆదం యొక్క పుత్రుని కంటి నుండి ఒక కన్నీటి చుక్కను కోరుకుంటున్నాడు. సుబ్హానల్లాహ్. సప్త సముద్రాలను సృష్టించిన వాడు ఆదం యొక్క సంతానము కంటి నుండి ఒక కంటి చుక్కను ప్రేమిస్తారంటున్నాడు. కానీ ఈ రోజు మన కళ్ళు ఆ కంటి చుక్క లేకుండా అయిపోతున్నాయి. అల్లాహు అక్బర్. ఈ రోజు మనం ప్రియులారా, అల్లాహు అక్బర్. చూడండి, ఆలోచించండి. సప్త సముద్రాలను సృష్టించిన వాడు ఆదం యొక్క మనిషి యొక్క కంటి నుండి ఒక కంటి చుక్కను ప్రేమిస్తానంటున్నాడు. ఈరోజు మనం సాఫల్యం చెందటానికి, నాకు అల్లాహకు మధ్య సంబంధం మనం పెంపొందించుకోవటానికి నేను ఒక కన్నీటి చుక్కను అల్లాహ్ మార్గంలో పశ్చాత్తాపం పొందుతూ
తౌబా చేసుకుంటూ ఒక కన్నీటి చుక్కను రాల్చటానికి సిద్ధంగా ఉన్నానా ఆలోచించే ప్రయత్నం మనం చెయ్యాలి సోదర సమాజమా. అల్లాహు అక్బర్. ఆ తరువాత ప్రియులారా, మనం మాట్లాడుకోవాల్సిన విషయం, పరలోకాన్ని కాంక్షిస్తున్నామా, ఇహలోకాన్ని కాంక్షిస్తున్నామా? ఈరోజు ఇహలోకం వాస్తవానికి మనల్ని ఏమరపాటు గురి చేస్తుంది ఇబాదత్ నుండి. ఇక్తరబ లిన్నాసి హిసాబుహుం వహుం ఫీ గఫ్లతిన్ ముఅరిదూన్. అల్లా అంటున్నాడు, లెక్కల గడియ సమీపించింది, అయినా మానవుడు ఏమరపాటుకు గురి అయి ఉన్నాడు. అల్లాహు అక్బర్. ఈ రోజు ఏమరపాటుకు మనం గురి అయి ఉన్నాం ప్రియులారా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక పిడుగు గర్జిస్తే భయపడేవారు. అల్లా తాలా ఏం శిక్ష పంపించేస్తాడో. ఈ రోజు మనం కరోనాను చూస్తున్నాం, దాన్ని చూస్తున్నాం, దీన్ని చూస్తున్నాం, అయినా మనల్ని మనం సంస్కరించుకునే ప్రయత్నంలో మనం వెనుకుండిపోతున్నాం. వాస్తవానికి ప్రియ సోదర సమాజమా, ఏదైతే ఈ రోజు ప్రపంచాన్ని మనం కాంక్షిస్తున్నామో ఇది మోసపుచ్చే జీవితం. యా అయ్యుహన్నాస్ ఇన్న వఅదల్లాహి హక్కున్ ఫలా తగుర్రన్నకుముల్ హయాతుద్ దున్యా వలా యగుర్రన్నకుం బిల్లాహిల్ గురూర్. ఓ మానవులారా, ఓ మానవులారా, అల్లాహ్ యొక్క వాగ్దానం సత్యమైనది. ఈ ప్రపంచం మోసగిచ్చేది తప్ప మరేమీ కాదు. మీరు శైతాన్ యొక్క వలలో పడకూడదు సుమా. శైతాన్ మిమ్మల్ని తన యొక్క మోసములో మిమ్మల్ని ఉంచకూడదు అని అల్లాహ్ తాలా అంటూ ఉన్నారు. వమల్ హయాతు దున్యా ఇల్లా మతాఉల్ గురూర్. ఎన్ని వాక్యాలు ప్రియులారా, ఎన్ని వాక్యాలు. అయినా మనం ఈరోజు ప్రపంచానికి ప్రయారిటీ ఇస్తాం. అల్లాహ్ తాలా అంటాడు, వలల్ ఆఖిరతు ఖైరుల్లక మినల్ ఊలా. ఆఖిరతే అత్యంత ప్రాధాన్యమైనది, శ్రేష్టమైనది. సుబ్హానల్లా. అల్లా అంటాడు, బల్ తుసిరూనల్ హయాతద్ దున్యా వల్ ఆఖిరతు ఖైరున్ వ అబ్కా. మీరు ప్రపంచాన్నే ప్రేమిస్తున్నారు, కానీ వాస్తవానికి పరలోకమే ఎల్లప్పుడూ ఉండిపోయేది. ఈ పరలోకం గురించి ప్రశ్నించుకోవటం మనం మానేశాం. ఈరోజు మన జీవితాలలో ఎంత సమయాన్ని మనం మన ఆఖిరత్ కోసం ప్రశ్నించుకోవటానికి కేటాయిస్తున్నాం? 24 గంటల జీవితంలో, 30 రోజు నెలకు జీవితంలో నా ఆఖిరత్ కోసం ఆలోచించటానికి నేను తీసే సమయం ఎంత? అల్లా మనకు హిదాయత్ ప్రసాదించుగాక. అల్లా మనకు మార్గదర్శకత్వాన్ని ప్రసాదించుగాక. ప్రియులారా, ఈరోజు ప్రయాణం ఎటు? ప్రపంచం వైపునకు ప్రయాణం. ప్రపంచమే వాస్తవం, ప్రపంచమే శాశ్వతమన్న ప్రయాణం. అల్లా అంటాడు, ఈ ప్రపంచం ఏది కాదు. అల్లా ఎందుకు పుట్టించాడు? పరీక్షించటానికి. అల్లాహు అక్బర్. పరీక్షించటానికి అల్లా సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. కేవలం అల్లా అంటాడు, మేము ప్రపంచంపై ఉన్న వాటన్నింటినీ ఆకర్షణీయంగా చేశాము, మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించటానికి. కాబట్టి ఈరోజు మనమంతా ఈ ప్రసంగం మనం ఏదో కొత్తగా విన్నట్టు కాదు ప్రియులారా. మన జీవితంలో ఒక రిమైండర్, ఒక రిమైండర్. మనం దేనికోసం వచ్చాం, ఏం చేస్తున్నాం. ఎవరైతే నేను చెప్పిన మాటలపై ఉన్నారో బుష్రాలకుం, మీకు శుభవార్త ఇన్షాల్లా తాలా. ఎవరైతే ఈ మాటలు జీవితాల్లో లేవు, ఏ మాటలు చెప్పుకున్నామండి? ఏ మాటలు? అల్లాహకు కృతజ్ఞత చూపే మార్గం వైపునకు ప్రయాణం, అల్లాహను ఆరాధించే మార్గం వైపునకు ప్రయాణం, జ్ఞానము నేర్చుకునే మార్గం వైపునకు ప్రయాణం, సత్కార్యాలు చేసే మార్గం వైపునకు ప్రయాణం, అల్లాహను పిలవటం వైపునకు ప్రయాణం, అల్లాహ్ పెట్టే పరీక్షలపై ఓర్పు వహించే జీవితం వైపునకు మన జీవిత ప్రయాణం, అల్లాహ్ కారుణ్యం పట్ల ఆశ కలిగి ఉండటం పట్ల మనం మన జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలి. అల్లాహ్ తాలా మన జీవితంలో మనం చేస్తున్న పాపాలపై తౌబా. ఒక్క మాట, ఇబ్నే ఖయ్యిం రహిమహుల్లా మాట మనం గుర్తు పెట్టుకుందాం ప్రియులారా. మన జీవితాలలో సప్త సముద్రాలను సృష్టించిన వాడు ఒక కన్నీటి బొట్టును, కన్నీటి చుక్కను మనతో కోరుకుంటున్నాడే. మనం ఎక్కడున్నాం? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. సుబ్హానల్లా. ఆ తరువాత ప్రియులారా, పరలోకాన్ని కాంక్షిస్తున్నామా, ఇహలోకాన్ని కాంక్షిస్తున్నామా? ఎటువైపునకు మన ప్రయాణం ఉన్నది? సుబ్హానల్లా. ఏం తయారు చేసుకున్నాం ఆఖిరత్ కోసం? నా ఆఖిరత్ కోసం ఏం తయారు చేసుకున్నాను? ఇక చివరిగా ప్రియులారా, అల్లాహ్ యొక్క భయభక్తి మన హృదయాలలో ఉన్నదా, లేక భయభక్తి లేని జీవితం ఉన్నదా? మనోవాంఛల వెంట వెళ్తున్నామా? అల్లాహ్ హిదాయత్ ప్రసాదించుగాక. ఈ ప్రపంచం భయభక్తి లేదు ప్రియులారా. అల్లాహ్కు సమాధానం చెప్పాలన్న భయం లేకపోతే అల్లాహ్ అన్నాడు, ఫఅమ్మా మన్ తగా వఆసరల్ హయాతద్ దున్యా ఫఇన్నల్ జహీమ హియల్ మఅవా. ఎవరైతే గర్వాన్ని వహించాడో, అహంకారాన్ని వహించాడో, ఈ ప్రాపంచిక జీవితం సర్వస్వం అనుకున్నాడో,
వాడు నరకంలోకి వెళ్తాడు. అలా కాకుండా వ అమ్మా మన్ ఖాఫ మఖామ రబ్బిహి వ నహన్ నఫ్స అనిల్ హవా ఫఇన్నల్ జన్నత హియల్ మఅవా. అల్లా ఏమన్నాడు? వ అమ్మా మన్ ఖాఫ, మరి వాడి గురించి ఎవడైతే భయపడతాడో, వ అమ్మా మన్ ఖాఫ మఖామ రబ్బిహి వ నహన్ నఫ్స అనిల్ హవా, అల్లాహ్ ముందు సమాధానము చెప్పాలి. జీవితంలో ప్రతి కార్యానికి, ప్రతి విషయానికి, ప్రతి సమయములో మనం ఏం చేస్తున్నామో అల్లాహకు సమాధానం చెప్పాలి అని ఎవరి జీవితంలో ఉందో ఫఇన్నల్ జన్నత హియల్ మఅవా, వాడు స్వర్గానికి వెళ్ళిపోతాడు. ఇక మనమే నిర్ధారించుకోవాలి ఎటున్నాం. ఇబ్నే ఖయ్యిం రహిమహుల్లా తెలియజేస్తున్నారు మనిషి గురించి. అల్లా తాలా దైవదూతల్ని కారణంతో సృష్టించాడు ఆరాధన కోసం. వాటికి దైవదూతలకు ఎలాంటి కోరిక లేదు, ఎలాంటి వాంఛలు లేవు, కేవలం కారణం ఆరాధన. అల్లా జంతువుల్ని సృష్టించాడు, కారణం లేదు, అవి కేవలం వాంఛతో ఉన్నాయి. దైవదూతలను కారణంతో సృష్టించాడు, వాంఛలు లేకుండా. జంతువులను వాంఛలతో సృష్టించాడు, ఎలాంటి ప్రత్యేక కారణం లేకుండా. మనిషిని అల్లా తాలా కారణంతో సృష్టించాడు, వాంఛలతో కూడా సృష్టించాడు. ఇక మనిషి జీవితంలో ఆ కారణం ఆరాధన అన్న విషయానికి మనిషి ప్రయారిటీ ఇస్తే వాడి యొక్క స్థానం దైవ దూతల్లాంటిది. సుబ్హానల్లా. అదే మనిషి అల్లా ఇచ్చిన కారణం ఆరాధన కంటే మనోవాంఛలకు, తన వాంఛలకు ప్రాధాన్యతనిస్తే ఆ మనిషి స్థానం జంతువులతో సమానమైనది. ఈరోజు మనం దైవ దూతలతో సమానమైన స్థానాన్ని పొందుదామా? అల్లా ఆరాధనకు అన్ని విషయాల కంటే ప్రయారిటీ ఇచ్చి, లేక మనోవాంఛలకు ప్రాధాన్యతనిచ్చుకొని జంతువుల లాంటి స్థానాన్ని పొందుదామా? ఈరోజు మనం ఆలోచించుకోవాలి. ఇవే మాటలు ప్రియులారా. మీరు హితబోధ చెయ్యండి, హితబోధ విశ్వాసులకు మేలు కలుగజేస్తుంది అన్న మాట ప్రకారం కొన్ని మాటలు చెప్పే ప్రయత్నము చేశాను ప్రియులారా. అల్లా మీకు, నాకు, మనందరికీ చెప్పుకున్న విషయాలపై ఆచరణ చేసే సద్భాగ్యాన్ని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. అల్లా ఆచరిస్తూ ప్రపంచాన్ని ఈ సన్మార్గం వైపునకు పిలిచే సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం వతుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రాహిమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. वालेकुम अस्सलाम व रहमतुल्लाहि व बरकातुहू। आमीन या रब्बल आलमीन। जज़ाकल्लाहु खैरन व बारकल्लाहु फीक।